దాడి ఎప్పుడు జరిగింది? మార్నింగ్ జరిగింది. మార్నింగ్ జరిగినప్పుడు పోలీసులు కూడా మార్నింగే కదా రావాల్సింది. మిడ్ నైట్ లో వచ్చి కరెంట్ బంద్ చేసి మరియు ఆన్లైన్ బంద్ చేసి ఆడపిల్లల పైన మిస్బిహేవ్ చేయడం, ఆడపిల్లని దొబ్బడం, వాళ్ళని తిట్టడం, మరియు అందులో అందరు పోలీసులు తాగి రావడం ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆడపిల్లలకు. ఎందుకంటే మీకు కూడా ఉన్నారు, చెల్లెలో అక్కనో అమ్మనో ఎవరో ఉన్నారు కదా. మరియు పోలీసులు తాగి వచ్చి ఆడపిల్లని ఎందుకు మిస్బిహేవ్ చేస్తారు మీరు? ఎందుకంటే రైతులు వీళ్ళు ఏం చెయ్యలేరు, వీళ్ళకి ఏం శాత కాదు, ఏం చేయలేరు అనే కదా పోలీసులు వచ్చి మిస్బిహేవ్ చేయడం. ఆడపిల్లని పోలీసులను కొట్టే హక్కు ఉందా ఈ ప్రభుత్వంలో? ఎవరికైనా హక్కు ఉందా? ఎవరికి లేదు. ఆడపిల్లలని కొట్టడం హక్కు ఎవరికి లేదు. భర్తనే కొట్టడం హక్కు తప్ప వేరే వాళ్ళు కొట్టడం హక్కే లేదు, ఏం హక్కు లేదు. అలాంటి పోలీసులు వచ్చి మా పైన మిస్బిహేవ్ చేయడం ఎందుకు మిస్బిహేవ్ చేసిండ్రు? ఆ రోజు పోలీసులకు ఇంత దౌర్జన్యం ఎందుకు? మాకైతే ఇది వరకు న్యాయం కావాలి. పోలీసులకు ఏం చేస్తారో తెలియదు. మాకు మిస్బిహేవ్ చేసిన పోలీసులకు, జైల్లో ఉన్న పోలీసులకు, అంటే మా ఆయన జైల్లో ఉన్నాడు, కొట్టిండ్రు, బాగా కొట్టిండ్రు. చేతులకు వాతలు వచ్చినాయి, కాళ్ళకు వాతలు వచ్చినాయి, మస్తు ఏడుస్తున్నారు. అసలు జైల్లో ఉన్న వాళ్ళందరూ కొట్టిన కానిస్టేబుల్ కి మరియు లేకపోతే ఎస్ఐ ఎవరు కొట్టిండ్రో మాకైతే తెలియదు. వాళ్ళ పైన కూడా కఠినమైన చర్య తీసుకోవాలి. మరియు ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పోలీసులను, మరియు వాళ్ళ పోలీసులు కొట్టిన వాళ్ళను, మరియు దొబ్బడం ఇలాంటి చేసిన వాళ్ళని కూడా కఠినమైన చర్య తీసుకోవాలి ప్రభుత్వం. నాకైతే వెనుక ముందు ఎవరు లేరు, నేను ఒకదాన్నే ఉన్నా. నేను ఎవరికి చెప్పుకోవాలి ఇన్ని బాధలు? జైల్లో ఉన్నప్పుడు నాతోటి ఎవరున్నారని ఎవరన్నా ఉంటే కదా నేను చెప్పేది బాధ. మా ఆయన జైల్లో ఉన్నాడు, నేను ఇంటికాడ ఉన్నా. నాకైతే ఎవరు లేరు, హాస్పిటల్ కి తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు? ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక్కటే, జైల్లో ఉన్న అందరికి బయటకు రప్పించాలి. మరియు మాకు ఫార్మా కంపెనీ వద్దు, మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు ఫార్మా కంపెనీ వద్దు. సస్తే అందరం ఒకటే మారి సస్తాం.